హే గైస్, ఈరోజు మనం ఒక గుడికి వెళ్తున్నాం. కానీ అది పురాతన దేవాలయం కాదు. ఇది ఒక సరికొత్త దేవాలయం. నిజానికి ఈ ఆలయాన్ని ఇప్పుడు నిర్మిస్తున్నారు. ఒకవేళ మీరు నా ఛానల్ని చూస్తుంటే నేను ఎప్పుడు కొత్త దేవాలయాలను చూపించానని మీకే తెలుస్తుంది. నేనెప్పుడు పురాతన దేవాలయాలను మాత్రమే చూపిస్తాను. కానీ నేను ఈ సరికొత్త ఆలయానికి ఎందుకు వెళ్తున్నాను? ఎందుకంటే ఇది మానవ చరిత్రలో ఒక మలుపు. కాబట్టి లోపలికి వెళ్ళి ఈ ఆలయం లోపల ఏముందో చూద్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ ఆలయాన్ని భూగర్భంలో నిర్మించారు. ఇది గ్రౌండ్ లెవెల్. కానీ ఈ ఆలయం చాలా చిన్న ప్రవేశ మార్గంతో భూగర్భంలో నిర్మించబడింది. లిటరలీ మీరు దీనిలోకి ఇలా వంగిపోవలసి ఉంటుంది. అండ్ దీన్ని భూగర్భంలో నిర్మించారు. ఎందుకు? నాగులు భూగర్భంలో నివసించడం వలన మనకు తెలియదు. కానీ లోపల ఏముంది? ఓ వావ్! మీరు నమ్మగలుగుతున్నారా? ఇదొక ఏలియన్. అండ్ ఇది ఏ ఏలియన్ కాదు. ఈ రకమైన ఏలియన్ ని గ్రే ఏలియన్ అంటారు. దీన్ని వారు రాస్వెల్ వద్ద చూసినట్లు రిపోర్ట్ చేశారు. అందుకే వారు యుఎస్ లో వారిని రాస్వెల్ గ్రేస్ అని పిలుస్తారు. వీటిని జీటా రెటిక్యులన్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇది మానవులచే గుర్తించబడిన ఏలియన్స్ యొక్క అత్యంత సాధారణ రకం. అండ్ ఇక్కడ ఇది ఒక గ్రే ఏలియన్ గా కనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక రహస్య చిహ్నం ఉంది. ఇది ఏమిటో మీరు నాకు చెప్పగలరా? అవును, ఇది ఒక యుఎఫ్ఓ. దీని పొట్టపై చెక్కినది ఒక ఫ్లయింగ్ సాసర్ సింబల్. దాదాపు ఇది 6 అడుగుల పొడవు ఉందని మీరు చూడవచ్చు. ఎవరో ఒక గ్రే ఏలియన్ ని ఎందుకు చెక్కుంటారు? యాక్చువల్లీ దానిని దేవుడిగా ఎందుకు పూజిస్తున్నారు? ఈ ఏలియన్ విగ్రహం దాదాపు 6 అడుగుల ఎత్తులో ఉన్నట్లు మీరు చూడవచ్చు. దీనికి పెద్ద కళ్ళు ఉన్నాయి. మీరు ఈ మార్క్ను చూడవచ్చు. అంటే ప్రజలు దీని నుదుటిపై ఇలా బొట్లు పెడుతున్నారు. ఇప్పుడు మనం వీడియో చేస్తుంటే మధ్యలో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని మీరు చూసే ఉంటారు. ఒక కుటుంబం, అంటే ఒక పిల్లవాడు మరియు 3 పెద్దలు లోపలికి వచ్చి వారు ఇతర హిందూ దేవుడిలాగా ఈ ఏలియన్ విగ్రహాన్ని పూజించారు. వారు ఇక్కడికి వచ్చి ఈ ఏలియన్స్ ను పూజించారు. వారు ఏలియన్స్ కోసం ప్రార్థించారు. ఇది నిజంగా అద్భుతమైనది. ఇతర హిందూ విగ్రహాల కోసం వారు సాధారణంగా చేసే అన్ని ఆచారాలను ఇక్కడ చేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఇలా జరగడం ఒక విశేషం. ఇప్పుడు మనం విగ్రహంలో చూస్తున్న వాటిని కొనసాగిద్దాం. నేను మీకు చెప్పినట్లుగా ఇది 6 అడుగుల ఎత్తైన విగ్రహం అని మీకు తెలుసు. మరియు మీరు మెడను చూడవచ్చు. ఈ మెడ నాగా లేదా సరీసృపాన్ని పోలి ఉంది. ఇది నాగుపాము మెడ వలె కనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ యుఎఫ్ఓని చూడవచ్చు. యుఎఫ్ఓ సింబల్ దాని కడుపుపై పొందుపరచబడింది. మరియు మీరు ఏలియన్ యొక్క నాభిని చూడవచ్చు. ఇది గుండ్రంగా లేదు. ఈ బొడ్డు మానవులకు గుండ్రంగా ఉంటుంది. కానీ ఏలియన్స్ కు దీన్ని ఒక లైన్ గా చూపించారు. అండ్ ఈ ఏలియన్ యొక్క జెండర్ మనకు తెలియదు. ఇది మగ లేదా ఆడ అని మనకు తెలియదు. కేవలం ఫ్లాట్ గా ఉంది. అండ్ ఆశ్చర్యం ఏంటంటే ఈ గ్రే ఏలియన్ ఎలాంటి బూట్లను ధరించలేదు. దీన్ని వట్టి పాతాలతో చూపించారు. సరేనా? ఈ విగ్రహంలో చాలా రహస్య చిహ్నాలు దాగి ఉన్నాయని దీన్ని నిర్మించిన వ్యక్తి చెప్పాడు. సరేనా? అండ్ మీరు ఇక్కడ అనేక ఇతర చిహ్నాలను చూడవచ్చు. ఇక్కడ ఒక చిహ్నాన్ని చూడవచ్చు. అలానే ఇక్కడ మార్క్ను చూడవచ్చు. మీరు లోపల చాలా ఇతర చిహ్నాలను చూడవచ్చు. అండ్ అతను ఈ ఏలియన్ ను ఎలా ఊహించాడు అనే దాని గురించి బిల్డర్ ఏం చెప్పాడు? ఇదే ఆ సమాధానం. ఇది అగస్త్య ఋషి. అతను 2000 సంవత్సరాల క్రితం కూడా పురాతన హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడ్డాడు. ఇతను ఒక సాధువు. అండ్ ఈ ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి చెప్పింది ఏంటంటే ఈ సాధువు అగస్త్యుడు ఆ గ్రే ఏలియన్ ని నిర్మించడానికి అతనితో కమ్యూనికేట్ చేశాడని చెప్పాడు. కాబట్టి ఈ అగస్త్యుని విగ్రహాన్ని ఒకసారి చూద్దాం. సాధారణంగా అగస్త్యుడు నిలబడినట్లు చూపిస్తారు. కానీ ఇక్కడ అగస్త్యుడు ఎగురుతున్నట్లుగా చూపబడింది.
ఇప్పుడు సెయింట్ అగస్త్యుడు ఈ స్థితిలో ఎగురుతున్నట్లుగా చూపబడ్డాడు మరియు అతను ఎగురుతున్నట్లు మీరు చూడవచ్చు. అయితే అతని ఛాతీపై మీరు లింగాన్ని చూడవచ్చు. ఈ లింగం గురించి మళ్ళీ ఒక విచిత్రమైన వివరాలున్నాయి. దీనికి 2 చెమ్ములు ఉన్నాయి. ఇందులో 1, 2 మొత్తం 2 చెమ్ములున్నాయి. ఏ లింగానికి కూడా 2 చెమ్ములు ఉండవు. మరియు ఇక్కడ మీరు అతని కుండను చూడవచ్చు మరియు అతను పట్టుకున్న దండను చూడవచ్చు. అతను ఎగురుతున్నాడు. ఎగిరే అగస్త్యుడు గ్రే ఏలియన్ విగ్రహాన్ని సృష్టించమని చెప్పాడని బిల్డర్ చెప్పాడు. ఇప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి తాను పూర్తి అనుమతితో ఏలియన్ విగ్రహాన్ని నిర్మించానని చెప్పాడు. ఎవరి నుంచి పూర్తి అనుమతిని పొందాడు? ఏలియన్స్ నుండి. ఏలియన్స్ యుఎఫ్ఓలో వచ్చి కనీసం 2 సార్లు ఈ స్థలంపై తిరిగారని, ఈ విధంగా విగ్రహాన్ని రూపొందించడానికి తనకు అనుమతి ఇచ్చారని ఆయన చెప్పారు. ఇప్పుడు మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఆలయం చరిత్రలో ఒక మలుపు తిరుగుతుందని నేను మొదట్లో మీకు చెప్పాను, గుర్తుందా? ఎందుకంటే మానవ చరిత్రలో మానవులు ఏలియన్స్ ను చెక్కడం మరియు ఏలియన్స్ విగ్రహాన్ని పూజించడం ఇదే మొదటిసారి. కానీ ఇది నిజంగా మొదటిసారేనా? భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇలా జరిగిందా? దేవతలు ఆకాశం నుండి వచ్చి మానవులు దేవులను చూశారా? దేవతలు వారికి సహాయం చేశారా? మరియు వారు వెళ్ళినప్పుడు మానవులు తిరిగి భూమికి రావాలనే ఆశతో దేవుళ్లను అంటే శివుడు మరియు విష్ణువుల విగ్రహాలను తయారు చేసి పూజించడం ప్రారంభించారు. మానవులు గుహలలో నివసిస్తుంటే ఆకాశం నుండి ఏలియన్స్ వస్తే వారు మనకు దేవులుగా కనిపిస్తారు మరియు మనం వారిని పూజిస్తాము. కాబట్టి దీనిని ఏన్షియంట్ ఆస్ట్రోనాట్ థియరీ అంటే పురాతన వ్యోమగామి సిద్ధాంతం అంటారు. మనం ఇక్కడ చూస్తున్నది ఇదేనా చరిత్ర అంటే? లేక ఈ చరిత్ర పునరావృతం అవుతుందా? ఇప్పుడు మనం కార్గో కల్ట్ అనే దృగ్విషయం గురించి మాట్లాడాలి. ఇప్పుడు కార్గో కల్ట్ అంటే ఏంటి? ఏలియన్స్ నిజంగా భూమిపైకి వచ్చి వారు మానవులకు టెక్నికల్ గా సహాయం చేస్తే, వారు వారికి విషయాలు బోధిస్తే, వారి పని పూర్తయిన తర్వాత ఏలియన్స్ వెళ్ళిపోతే మానవులు ఏం చేస్తారు? మానవులు ఈ ఏలియన్స్ విగ్రహాలను తయారు చేస్తారు మరియు వారు తిరిగి భూమిపైకి రావాలని వారిని ప్రార్థిస్తారు. దీనినే కార్గో కల్ట్ అంటారు. ఇది కేవలం ఒక థియరీనా? కాదు, ఇది తెలిసిన ఒక దృగ్విషయం. ప్రపంచ యుద్ధాల సమయంలో అమెరికన్ సైనికులు ప్రిమిటివ్ ట్రైబ్స్ నివసించే ఐలాండ్స్ కు వెళ్లారు. ఈ సైనికులు గిరిజనులకు సహాయం చేశారు. వారు కేవలం లైటర్ను విదిరించి నిప్పు పెట్టగలిగారు మరియు వారు ఆహారాన్ని నిల్వ చేయగలరు. ఇది వారిని దేవుళ్ళుగా భావించే ప్రిమిటివ్ ట్రైబ్స్ ను ఆశ్చర్యపరిచింది. అయితే యుద్ధం ముగిసిన తర్వాత అమెరికన్ సైనికులు తమ ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. 30 సంవత్సరాల తర్వాత సామాజిక శాస్త్రవేత్తలు ఈ దీవులను సందర్శించినప్పుడు ప్రిమిటివ్ ట్రైబ్స్ ఏం చేస్తున్నారు? వారు అమెరికా ప్రజల యొక్క చెక్క విగ్రహాలను తయారు చేశారు మరియు వారు విమానాల చెక్క విగ్రహాలను తయారు చేశారు. అండ్ వారు తిరిగి వచ్చి వారికి సహాయం చేస్తారని ఆశించి వారిని ప్రార్థించారు. సో ఇది ఈ ప్రశ్న అడుగుతుంది, భూమిపై నాగరికత అంతా ఇలానే మొదలైందా? గ్రహాంతరవాసి మొదటి విగ్రహం ఇదేనా? లేదా అన్ని విగ్రహాలు దేవాలయాల్లో కనుగొనబడ్డాయా? ప్రాథమికంగా ఏలియన్స్ విగ్రహాలు కనుగొనబడ్డాయా? ఎందుకంటే ఒకసారి మీరే ఆలోచించండి. శివుడు అనేక వేల సంవత్సరాల క్రితం ఆకాశం నుండి వచ్చి మానవులకు సహాయం చేశాడా? అతను వెళ్ళినప్పుడు మానవులు శివుని ప్రతిమలను తయారు చేసి తిరిగి భూమికి రావడానికి శివుని పూజించారు. అండ్ ఈ ఆలయాన్ని నిర్మించిన అతను నాకు చాలా ఆసక్తికరమైన విషయాన్ని చెప్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడంటే, ప్రస్తుతం ఏలియన్స్ కోసం మరో దేవాలయం నిర్మిస్తున్నట్లు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఆలయం ప్రసిద్ధి చెందబోతుంది మరియు మీరు ఇప్పటికే కొంతమంది సందర్శకులు ఆలయానికి వచ్చి ఈ దేవుళ్లను పూజించడాన్ని మీరు చూశారు. ఎందుకంటే ఈ ఏలియన్ టెంపుల్ ఫేమస్ అయిన తర్వాత మన భారతదేశంలో ఏలియన్స్ టెంపుల్స్ ఎక్కువ కాబోతున్నాయి. మనం ఏలియన్స్ టెంపుల్స్ గురించి ఒక కొత్త దృగ్విషయం గురించి మాట్లాడుతున్నామా? లేదా భారతదేశంలో వేల సంవత్సరాల క్రితం మతం ఎలా ఏర్పడిందనే దాని గురించి మనం మాట్లాడుతున్నామా? మొదట శివాలయం ప్రసిద్ధి చెందిన తర్వాత ప్రజలు ఊపందుకొని భారతదేశం అంతటా శివాలయాలను నిర్మించడం ప్రారంభించారా?
గ్రహాంతర వాసుల ఆలయంలో కూడా మనం చూస్తున్నది ఇదే. ఇప్పుడు రాస్వెల్ లాంటి ప్రదేశాలలో నివేదించబడిన గ్రే ఏలియన్ మరియు ఈ విగ్రహం మధ్య ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మ్యాగజైన్స్ మరియు టేపులలో పేర్కొనబడిన గ్రే ఏలియన్స్ మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇది ఇయర్ లాబ్స్ తో చూపబడింది. ఇది దాదాపు గ్రే ఏలియన్స్ లలో ఎప్పుడు కనిపించదు. ఈ ముక్కు అచ్చం మనిషి ముక్కులాగానే ఉంది. మళ్ళీ ఇది కూడా గ్రే ఏలియన్స్ లో కనిపించదు. మీరు ఈ చేతులను చూడవచ్చు. ఇవి కూడా మానవ చేతులను పోలి ఉన్నాయి చూడండి. ఈ విధంగా గ్రే ఏలియన్స్ నివేదించబడవు. అండ్ ఈ కాళ్ళను చూడండి. కాళ్ళ వేళ్లు కూడా మానవ కాళ్ళకు చాలా పోలి ఉన్నాయి. కానీ గ్రే ఏలియన్స్ లో ఈ లక్షణాలు ఉండవు. ఎందుకు? ఈ ఆలయాన్ని దక్షిణ భారతదేశంలో ఎందుకు నిర్మించారు? ఎందుకంటే గ్రహాంతర వాసులు సులభంగా దిగగలిగే ప్రదేశం ఇదే అని అగస్త్య మహర్షి తనతో చెప్పాడని, మరియు ఇది చాలా ఆసక్తికరంగా ఉందని బిల్డర్ చెప్పారు. ఎందుకంటే ఇది ముఖ విలువలో ఏమాత్రం అర్థం కానట్లు అనిపిస్తుంది. కానీ మీరు నిజంగా దాని గురించి ఆలోచిస్తే ఈ మొత్తం గ్రహం మీద దక్షిణ భారతదేశం చాలా తక్కువ గురుత్వాకర్షణ ఉన్న ప్రదేశం. ఇది మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇంతకీ ప్రవీణ్ దేని గురించి మాట్లాడుతున్నాడని మీలో చాలా మంది అనుకుంటారు. ఇది భూమి. గురుత్వాకర్షణ శక్తి ప్రతి చోట ఒకే విధంగా ఉంటుంది కదా అని మీరు అనుకుంటారు. కానీ కాదు. మీరు ప్రపంచ గురుత్వాకర్షణ మ్యాప్ ను చూస్తే దక్షిణ భారతదేశం చాలా తక్కువ గురుత్వాకర్షణ ఉన్న ప్రదేశం అని తెలుస్తుంది. అందుకే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారా? అందుకే చాలా యూఎఫ్ఓలు ఈ సైట్ ను విజిట్ చేస్తున్నాయని అతను పేర్కొన్నాడా? ఇప్పుడు నిజంగా విచిత్రం ఏంటంటే మీరు అగస్త్యుడిని మరియు ఈ గ్రే ఏలియన్ ని పూజించి పూజలు చేస్తే మీ కలలు మరియు కోరికలు నెరవేరుతాయని బిల్డర్ చెప్తున్నాడు. అండ్ అతను మళ్ళీ చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు. గ్రహాంతర వాసులు మన మధ్యనే నివసిస్తున్నారని, గ్రహాంతర వాసులు షేప్ షిఫ్టింగ్ చేయగలరని, మరియు వారు మన మధ్య మానవ రూపంలో నివసిస్తున్నారని అతను చెప్పాడు. కానీ అంతకంటే విచిత్రమైన విషయం ఒకటి ఉంది. ఏంటంటే మేము ఈ ఆలయ నిర్మాతను ఇంటర్వ్యూ చేయబోతున్నాము. అతను ఈరోజు 6 గంటల తర్వాత కొన్ని గ్రహాంతర ఆచారాలు చేయబోతున్నారు. మీరు కెమెరాలో గ్రహాంతర వాసుల ఆచారాలను చూడటం అనేది ప్రపంచంలోనే మొదటిసారి అనుకుంటా. కానీ రెస్ట్రిక్షన్స్ కారణంగా నేను దానిని బయట పోస్ట్ చేయలేను. సో దయచేసి దిగువన ఉన్న జాయిన్ బటన్ పై క్లిక్ చేసి ఈ గ్రహాంతర వాసికి సంబంధించిన ఆచారాలను చూడటానికి మా మెంబర్స్ ఓన్లీ కమ్యూనిటీలో చేరండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరియు నేను త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.